హలో హాయ్ అండి, ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. దానికి ఒక రోజు ముందు నేను ఏం పనులు చేసుకుంటాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మనం సప్త శనివారాల వ్రతానికి అయితే పిండి దీపాలు చేయాలి కదండి. వాటి కోసం అయితే నేను బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టేశానండి. తర్వాతకి వచ్చేసి నేను ఇంటి ముందు గడప దగ్గర క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది నైట్ టైం అండి. నైట్ 9 అవుతుంది అనుకుంటా. మా పాప పడుకుంది. తను పడుకున్నాక నేను పని చేసుకుంటానండి. అంటే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. పూజకి ఏమేమి కావాలంటే ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకున్నానండి. యాపిల్, ఆరెంజ్, తమలపాకులు, నల్ల నువ్వులు అండి. నల్ల నువ్వులతోటి మనం లడ్డు వైపు చేయాలి కాబట్టి నేను నల్ల నువ్వులు తెచ్చుకున్నాను. అండ్ తమలపాకులు, ఇంకా పువ్వులండి, చామంతిలు, నాకైతే చామంతి పూలు దొరికాయి. అండ్ రోసులు అండ్ వైట్ కలర్లో దొరికాయి. వైట్ అండ్ ఎల్లో కలర్. అండ్ తులసి మాల అండి. స్వామివారికి చాలా ఇష్టమైన మాల కాబట్టి నేను తులసి మాల తెప్పించాను అనమాట. అండ్ విడిగా పూజ చేసేటప్పుడు మనం తులసి దళాలతో పూజ చేయాలి కాబట్టి కొన్ని విడి తులసి దళాలు తెచ్చుకున్నాను. అండ్ స్వామివారికి తులసి మాలతో పాటు ఇది కూడా ఒక చిన్న మాల తెచ్చుకున్నాను అండి. నేను 2 మాలలు. అదే రోజు అంటే అస్సలు అవ్వట్లేదండి పని. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి చాలా టైం అయిపోతుంది. పూజ చాలా లేట్ అయిపోతుంది అనమాట. అందుకని ఈసారి నేను నైట్ టైమే అన్నీ రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్ స్టార్ట్ చేద్దామని మా పాపను స్కూల్కి పంపించిన తర్వాతకి నేను పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. దానివల్ల నాకు బాగా లేట్ అయిపోతుందండి. అందుకని నైట్ టైమే కొన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చూడాలి నెక్స్ట్ డే నాకు ఏ టైం అవుతుందో. అండ్ దీపాల కోసం అయితే నేను మిక్సీ పెట్టేసి జల్లెడ పట్టేసి పెట్టుకున్నాను. దీపాలు అయితే చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా పాపని స్కూల్కి పంపించేశాక నాకు లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ పంపించేసాను అనమాట. తర్వాతకి నేను పిండి దీపాలు చేసుకున్నాను. స్నానం చేసి పిండి దీపాలు రెడీ చేసుకొని నువ్వుల లడ్డూలు ప్రసాదం అన్నీ రెడీ చేసుకొని అన్నీ పూజ చేసుకునేసరికి 11 కంప్లీట్ అయిందనమాట. 11 దాటిందండి టైము. చాలా ఓవర్ అయిపోయింది. అందుకని నెక్స్ట్ వీక్ అన్నా సరే నేను ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకుందాం అనుకుంటున్నానండి. చూడాలి ఎలా ఉంటుందో. స్వామివారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. లేట్ అయినా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.